హాస్పిటల్ సౌకర్యం ఉంటుంది ఇక్కడ మీకు? ఏమన్నా డెలివరీ కేసులు గట్రా ఉంటే లేదు సార్. కరెంటు సౌకర్యం ఉంటుందా? సార్ డే ఉంటుంది, నైట్ ఉంటుంది సార్. మారేడుమిల్లి దారి ఐపోలవరం వాగు కనబడుతుంది. వాగు పక్కన ఒక మంచి చక్కగా పార్కు మనకు కనబడుతుంది. లోనకెళ్ళి చూద్దాం పార్కులో ఉన్న అందాలు, ఇక్కడ ఉన్న విశేషాలు కూడా మనం వెళ్ళే మార్గంలో మధ్యలో ఐపోలవరం దగ్గర ఉన్న రంపచోడవరం సందర్శకుల పార్కు వద్ద మనం ఉన్నాము. ఈ పార్కు లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకుని వెళ్ళాలి. మేము కూడా టికెట్ కొన్నాం, 20 రూపాయలు. అసలు పార్క్ స్పెషల్ ఏంటి, ఇందులో విశేషాలు ఏంటి ఒకసారి అడిగే వద్ద మనం ఉన్నాము. ఈ పార్క్ విశేషాలు ఏంటి, ఈ అందాలు ఏంటి అని ఎంప్లాయీని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, మీ పేరు? సార్ నమస్తే సార్, నా పేరు లింగారెడ్డి అండి. నేను ఇక్కడ ఐపోలవరం గ్రామంలో ఇక్కడ పార్కు ఐటీడీ వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగిందండి. నేను ఇక్కడ ఎంప్లాయీనే. మేము ఇక్కడ గత సంవత్సరం నుంచి చేస్తూ ఉన్నాం. సీతపల్లి వాగానే జలపాతం ఉందండి. ఇక్కడ ఎంతమంది అని చక్కగా స్నానాలు చేసి వెళ్ళొచ్చండి. తర్వాత ఊగడానికి ఉయ్యాలు ఉన్నాయండి. తర్వాత బుల్ రైడర్ ఉందండి. తర్వాత కూర్చోడానికి బెంచ్లు ఏ ఉన్నాయండి. అంత ఫుడ్ ఇవన్నీ పట్టుకొచ్చి చక్కగా తినేసి ఫ్యామిలీతో ఎంతసేపు అని ఇక్కడ పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళడానికి ఇక్కడ అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. వాగు ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయండి? ప్రత్యేకతలు అంటే ఇక్కడ మనకి ఇక్కడ సేఫ్ అండి. అంటే అక్కడ మునిగిపోవడానికి కానీ పడిపోవడానికి కానీ ఏమి ఇబ్బంది లేకుండా ఇక్కడ మొత్తం చెక్ చేసి ఇక్కడ సేఫ్గా ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా దిగి స్నానం చేసి శుభ్రంగా పైకి వచ్చేసి వెళ్ళేలాగా అవన్నీ ఏర్పాటు చేసి అక్కడ పెట్టడం జరిగింది సార్. అది అంతే సార్. విన్నాం కదండి, ఇక్కడ చోడవరం వెళ్ళే సందర్శకులకు సేద తీర్చడానికి గల ఈ పార్కుని ఏర్పాటు చేయటం అని, అలాగే ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయటం అంటే పక్కన అక్కడ జలపాతంలో స్నానాలు చేయడానికి కావచ్చు, పిల్లలు ఆడుకోవడానికి కావచ్చు, లేక భోజనాలు చేయడానికి కావచ్చు, లేకపోతే విశ్రాంతి తీసుకోవడానికి కావచ్చు, ఇక్కడ ఏర్పాటు ఇలా గవర్నమెంట్ వారు ఇలాగ ఏర్పాటు చేయటం సందర్శకులకు చాలా 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 ఆనందకరంగా ఉన్నదని తెలియజేస్తుంది. లోపలికి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు గిరిజని ప్రాంత ట్రెడిషనల్ వారి డ్రమ్ము లాయించడం కావచ్చు, పద్యాలు కావచ్చు, ప్రజలందరికీ తెలియచేయడానికి ఈ ప్రాంతం ట్రైబల్ ఏరియా అంతా కూడా ఇలా ఉంటుంది అని సందర్శకులకు చూపించడానికి వీరి యొక్క నిదర్శనంగా బొమ్మలు పెట్టడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి యొక్క ట్రెడిషనాలిటీ చూపించుకుంటారు. ఇక్కడ ఈ ప్రాంతం వారు కూడా ఇక్కడ ఉన్న పద్ధతులను, పడిగట్లను ప్రజలందరికీ తెలియజేస్తుంటాం మనం చూడొచ్చు. మళ్ళీ అడవి యాత్రలో ఐపోలవరం వాగు వద్ద మనం ఉన్నాము. ఈ వాగులో ఎప్పుడు నీరు పెరుగుతుందో, ఎప్పుడు నీరు లాగేస్తుందో ఎవరికి తెలియదు. సడన్గా నీరు పెరిగిపోతుందని ఇక్కడ ప్రజలు అంటున్నారు. అయితే ఈ వాగుని సందర్శించడానికి చాలామంది సందర్శించే ప్రజలు సందర్శిస్తున్నారు. చక్కగా వాగులో స్నానాలు చేస్తున్నారు, అలాగే వాగుని ఆస్వాదిస్తున్నారు. ఈ అందమైన నేచర్ను తనివితీర ఆనందించడానికి ఇక్కడికి వస్తున్నారు. వాగు చక్కగా కనపడుతుంది. ఇప్పుడైతే వర్షాలు కురుస్తున్నాయి కనుక ఎర్రనీరు కనపడుతుంది. వర్షాలు కురవకపోతే తెల్లగా ఉంటుంది. ఈ వాగులోంచి వచ్చే నీరు కొండల్లో నుంచి వచ్చే నీరుగా మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రజలను ఇటు విశేషాలు ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరేంటి? సార్. ఈ ప్రాంత విశేషాలు ఏంటండి? సార్ ఇది వన్యజీవుల మసలే ప్రాంతం సార్. అయితే ఇటీవల సంవత్సరంలో ఇతరులు కానివ్వండి, ఇతరులు బయట వాళ్ళు కానీ కనీసం ఇది ఒక మార్గ ప్రాంతం సార్. గవర్నమెంట్ నుంచి అందవలసిన సహకారాలన్నీ అందుతాయా మీకు? సార్ కొన్నిసార్లు ఇచ్చారు కానీ ఇప్పుడు లేదు సార్. రేషన్, వైద్యం అటువంటి రేషన్, రైస్ ఇలాంటి సరుకులు మాత్రం దగ్గరలో చేస్తారు, దూరం లాంగ్ ఉన్నది సార్. కరెంటు సౌకర్యం ఉంటుందా? సార్ డే ఉంటుంది, నైట్ ఉంటుంది సార్. ఓకే. హాస్పిటల్ సౌకర్యం ఉంటుంది ఇక్కడ మీకు? అంటే ఇవిటే ఉంటుంది సార్. ఒక నైట్ ఏమైనా డెలివరీ కేసులు గట్రా ఉంటే లేదు సార్. ఇక్కడ మీరు వ్యవసాయాలు పండిస్తుంటారా? అవును సార్. ఏం పంట? అంటే ఎంత మిరగ ఉంది సార్. మిరగైతే కనీసం వంకాయ, బెండ, టమాటా ఇలాంటి ప్రదేశం ఉంటే కనీసం కూతురు చెప్పడం వల్ల ఇబ్బంది అవుతుంది సార్.
ఓకే, ప్రస్తుతం ఆ పంట వల్ల మీకు ఏమైనా లబ్ధి ఉంటుందా? లభ్యం లేదు సార్. మీకు దినచర్యగా అలాగే వెళ్ళిపోవడానికి సరిపోతుందా? అవును సార్. మంచిదండి. ఈ ప్రాంత ప్రజలకు ఉన్న అవసరాలు, వారికి ఉన్న సమస్యలు చెప్పుకున్నారు. ప్రభుత్వం వారు కూడా ఈ ప్రాంతం వారిని గుర్తించి రాత్రిపూట కరెంటు ఉండలేదని, పగటిపూట ఉంటే ఉంటుంది లేకపోతే లేదని అంటున్నారు. ఈ కరెంటు కొరత కూడా తీర్చాలని తెలియజేస్తూ వాచ్ టు క్లూస్ టీవీ.